నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం రేవంత్ టీపీసీసీ అయినప్పటి నుంచి దొంతి మాధవరెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ వరంగల్ పర్యటనకు వచ్చినా కలవలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సభలో సైతం పాల్గొనలేదు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం రేవంత్ టీపీసీసీ అయినప్పటి నుంచి దొంతి మాధవరెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ వరంగల్ పర్యటనకు వచ్చినా కలవలేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సభలో సైతం పాల్గొనలేదు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్. మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవుల చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీ పర్యటన కూడా ఒక్కసారిగా అందరినీ కలవరపెడుతుంది. ముఖ్యంగా ఇటు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన దొంతి మాధవరెడ్డి అటు నేరుగా ఏఐసీసీ అధిష్టాన దూతలు కలవడం కోసం ఢిల్లీలో మకాం వేసి తన యొక్క మంత్రి పదవి కోసమే ఈ చర్చలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు మంత్రి పదవిగా అవకాశం కల్పించాలని ఏదైతే విన్నవించుకున్నాడో అది ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా నియమితురాలైనటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీలో కలిసి తన యొక్క సీనియారిటీని, తన అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వాడుకునే విధంగా తనకు మంత్రిగా అవకాశం కల్పించాలని చెప్పడం ఒక చర్చగా మారింది. అదే ఢిల్లీలో హాట్ గా అందరినీ కలుస్తూ ఈ యొక్క చర్చలకు ఆద్యం వస్తున్నాడు దొంతి మాధవరెడ్డి. అయితే దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన నాటి నుంచి నేటి వరకు కూడా రేవంత్ రెడ్డిని కలవకపోవడమే కాదు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేపట్టిన అటు పాదయాత్ర కావచ్చు, జోడో యాత్రలను నర్సంపేట నియోజకవర్గాల్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన సమయంలో మిగతా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యము తనతో వేదిక పంచుకున్నప్పటికీ కూడా మాధవరెడ్డి మాత్రం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని అటు అసెంబ్లీలో కానీ, అటు ఛాంబర్ లో హైదరాబాద్ లో కానీ, ఇక్కడ వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు కానీ ఇప్పటి వరకు కలవకపోవడము మరో చర్చ జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డితో సఖ్యత లేని మాధవరెడ్డికి మంత్రి పదవి అధిష్టానం ఇస్తుందా అనే ఒక మరో ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు ఇటు రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారు. అయితే 3వ మంత్రి పదవి వరంగల్కి ఇచ్చే అవకాశం లేదు. అలాంటి అవకాశం లేకున్నా కూడా మాధవరెడ్డి అనవసర ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్గం వారు చెప్తుంటే, మరోవైపు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి వరంగల్ కు 3వ మంత్రి పదవి ఇస్తే తప్పేంటని కూడా నిలదీస్తున్నాడు. అయితే ఇటు సామాజిక పరంగా కూడా చూస్తే ఇప్పటికే మంత్రివర్గంలో ఇటు సీఎంతో సహా అందరూ రెడ్డిలే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు బీసీ ఉద్యమం నడుస్తున్న సమయంలో మరో రెడ్డికి అవకాశం కల్పిస్తారా అనేది ఒక ప్రశ్న లేవనెత్తితే, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 3వ మంత్రి పదవి వస్తుందా అనేది ఇంకో ప్రశ్న కూడా చర్చ జరుగుతుంది. ఈ యొక్క 2 చర్చలతో పాటు
అటు ఇస్తే తప్పేంటి అంటూ కూడా ఇటు దొంతి మాధవ్ రెడ్డి వితండవాదమే చేయడమే కాకుండా అటు అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో పాటు అటు ఏఐసి దూతలను అయితే నేరుగా వెళ్లి ఢిల్లీలో మకాం వేసి అటు మల్లికార్జున ఖర్గేను ఇటు మీనాక్షి నటరాజన్ కలిసి తన యొక్క మంత్రి పదవి విషయంలో పునరాలోచన చేయాలని చెప్పేసి తనకు అవకాశం కల్పిస్తే ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని పటిష్టం చేస్తానని కూడా చెప్పడం అయితే కొసమెరుపు. అయితే ఇందులో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఉగాది తర్వాత ప్రస్తుతానికి 4 మంత్రి పదవులే అని చెప్తున్నటువంటి అధిష్టానము ఆ మిగతా 2 పదవులను కూడా 6 పదవులను భర్తీ చేస్తే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక అవకాశం కల్పించాలి, అందులో తనకే అవకాశం కల్పించాలని దొంతి మాధవ్ రెడ్డి చేసిన అధిష్టానానికి చేసినటువంటి విన్నపాన్ని అధిష్టానం ఏ విధంగా చూస్తుందనేది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు అటు సీఎం తోటి అటు పిసి అధ్యక్షుడితోటి సఖ్యత లేని మాధవ్ రెడ్డికి అధిష్టానం ఏ విధంగా అవకాశం కల్పిస్తున్నట్టు ఇటు రేవంత్ రెడ్డి వర్గం కూడా చర్చ జరుగుతుంది. అయితే అటు మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఇటు బట్టి విక్రమార్కతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి దొంతి మాధవ్ రెడ్డి వీరి మెప్పుతో అటు అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి మంత్రి పదవి సాధించుకుంటాడా, లేదంటే రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా దూరం అవుతాడా అనేది అధిష్టాన నిర్ణయం పైన ఆధారపడి ఉన్నది. అప్పటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల వెర్షన్ ఏంటి ప్రశాంత్ దీనికి సంబంధించి? అదే ఇప్పటి వరకు 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గెలిచిన ఇండిపెండెంట్ గా గెలిచి తన కాంగ్రెస్ లోనే ప్రస్తావన కొనసాగారు. అందరూ అటు గండ్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు పార్టీ మారినప్పటికీ కూడా తాను పార్టీ మారకుండా ఉన్నాడు. అయితే 18లో ఓడిపోయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ 23లో కాంగ్రెస్ అధిష్టానం వచ్చే సమయానికి గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో ఉన్నాడు. సీనియారిటీ పరంగా కానీ అనుభవపూర్వకంగా కానీ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసి చైర్మన్ గా చేసిన అనుభవం కూడా ఉంది. ఇటు ఆ రైతుల కోసము అటు నర్సంపేట నియోజకవర్గంలో 2వసారి గెలిచిన అనుభవాన్ని తన అనుభవాన్ని ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కూడా పాటుపడతానని చెప్పేసి అధిష్టానానికి విన్నవించాడు. ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇటు రేవంత్ రెడ్డి వర్గీయులకు సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్న వర్షన్లో చూసినట్లయితే ఆ 3వ మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ వస్తే కనుక ఇప్పటికే అలా చూస్తే ఇటు కడియం శ్రీహరి ఇటీవల పార్టీ మరి వచ్చినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా సీనియారిటీ కోటాలో ఉన్నాడు. అదేవిధంగా అత్యధిక కాలము జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన నాయని రాజేందర్ రెడ్డి కూడా ఈ వరుసలో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ దాటి మాధవరెడ్డికి అధిష్టానం నుంచి అవకాశం కల్పిస్తారా అని అంటే మాత్రము అవకాశమే లేదంటున్నారు. ఎందుకనంటే ఇటు ఉమ్మడి జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలతో కావచ్చు, ఇటు పార్టీ తోటి సఖ్యత లేదు, మాధవ్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డితో కూడా నేరుగా గ్యాప్ ఉండడం కారణంగా అతనికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని మిగతా ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నారు. కానీ తను మాత్రము పట్టుబిట్టని విక్రమార్కుల్లా మాత్రము నేరుగా అధిష్టాన పెద్దలతోటి ఒక ఢిల్లీలో మకాం వేసి చేసే ప్రయత్నం మాత్రము ఈ ఒక చర్చకు దారితీస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.